చివరికి మిగిలింది కథ. రచన వీరేశ్వరరావు మూల. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. పని పని పని. పగల పని, రాత్రి పని, మధ్యాహ్నం పని. పనిలేని దినం ఎక్కడుంది? ఆదివారం, అరుదైన ఆదివారం అయిపోయింది. 24 గంటలు, 7 రోజులు, 365 రోజులు అంతా పని. పని నుండి విముక్తి ఎప్పుడో. ఇది మహీధర్ పరిస్థితి. అతను సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడ సెలవు దొరకడం కష్టం. డబ్బులు దొరుకుతాయక్కడ. ఆ డబ్బుని అనుభవించడానికి సమయం దొరకదు. ఎప్పుడు సెలవు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అతను పగలు పిల్లలు నిద్ర లేవకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళు నిద్రపోయాక ఇంటికి వస్తాడు. నాన్నని ఫోటోలో తప్పి ఇంట్లో చూడ్డం కష్టంగానే ఉంది పిల్లలకి. ఆ రోజు మహీధర్ ఇంట్లో. ఇది ఇల్లా లేక సత్రమా? పెళ్ళైతే ఏదో మూడుతో షికార్లు, సినిమాలు అనుకున్నా కానీ ఇలా జాతక తిరగబడి మొగుడివైపు బంధువులకు వండి వడ్డించటాలతో సరిపోతోంది. ఈ సంసారం చేయడం కన్నా హిమాలయాలకు పోయి తపస్సు చేసుకోవడం నయం అంది మహీధర్ భార్య వసుంధర. నేను కూడా రానా హిమాలయాలకి అన్నాడు మహీధర్. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్లు మీరెందుకు? నీకు చలివేస్తే రఘు కప్పడానికి. మీ నాన్నగారి తోడలుడు కొడుకు ఈ వారమైనా కదులుతాడా? వాడికి బయట తిండి పడదట. అన్నీ ఇంట్లోనే చెయ్యాలి. చస్తున్నా. మీరు ఆఫీస్లో కాపురం పెట్టారు అంటూ చేతిలో ఉన్న గ్లాసు విసిరికొట్టింది. ఆ గ్లాసు కింద పడకుండా క్యాచ్ పట్టుకున్నాడు మహీధర్. చిన్నప్పటి క్రికెట్ ప్రాక్టీస్ ఇలా ఉపయోగపడుతోంది అనుకున్నాడు. అయినా నా వైపు బంధువుల్ని విమర్శిస్తావు. నీ వైపు బంధువులు తక్కువ తిన్నారా? లాస్ట్ మంత్ రాజమండ్రి వెళ్తున్నప్పుడు మీ నాన్న, అదే మా మామగారు, ఆయన మేనత్త మనవడు నేనెక్కిన కంపార్ట్మెంట్లోకి చొరబడి, బావగారు ఇక్కడున్నారా, చిన్న అడ్జస్ట్మెంట్ అంటూ నా బెర్త్లో ఆయన బంధువుని పడుకోబెట్టాడు. రాత్రంతా శవ జాగరణ చేసిన వాడిలా ఆ దగ్గుతున్న ముసలాడి దగ్గర కూర్చున్నాను. ఇది మీ వైపు బంధువుల వరస అంటూ వివరించాడు మహీధర్. వీళ్ల సంభాషణ జరుగుతూ ఉండగా మహీధర్ సుపుత్రుడు అవినాష్ వాళ్ల అమ్మని అడిగాడు. అమ్మా, కూతురుండి మనుషులొచ్చారని డార్విన్ చెప్పాట, నిజమేనా? మీ నాన్నవైపు బంధువుల్ని చూస్తే నిజమనిపిస్తుంది అందావే. ఆ రోజు ఆఫీసులో మహీధర్ బాస్ వరదరాజన్ మహీధర్కి కొత్త సెల్ తంతునానేనా కంఠే బద్నామి సుబగే అంటూ బెల్ట్ ఉన్న సెల్ని మహీధర్ మెడలో వేశాడు. చూడు మహీ, సెల్ని ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకోవాలను. దీనిని కేవలం కంపెనీ ప్రయోజనములకే ఉపయోగించవలను. ఇతరులకు ఇవ్వరాదు. భార్యకిచ్చి ఆయన ఇంట్లో లేరండి అని ఎప్పుడూ చెప్పించడం వంటి చిల్లర చిట్కాలు ఉపయోగించరాదు. అర్ధరాత్రైనా సెల్ మోగినప్పుడు విసుగు ప్రదర్శించకుండా ఓపిగ్గా జవాబు ఇవ్వాలి అని ఉపదేశం చేశాడు వరదరాజన్. సెల్ తీసుకున్న అరగంట తర్వాత మహీధర్ కస్టమర్ని కలవడానికి వెళ్ళాడు. అక్కడ కస్టమర్ లేడు. లిబర్టీ దగ్గర కూల్ డ్రింక్ తాగుతూ బాస్కి సెల్ ఫోన్ చేశాడు. సార్, ఇక్కడ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాను. కస్టమర్కి ఫోన్ చేస్తే ముంబై వెళ్ళారని చెప్పారు. రేపు మార్నింగ్ డైరెక్ట్గా ఆఫీస్కు. అలాగా, ముందు తాగుతున్న కూల్ డ్రింక్ పూర్తి చేసి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న నా దగ్గరికి రా. ఇద్దరము వేరే కస్టమర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు వరదరాజన్. నేను కూల్ డ్రింక్ తాగుతున్నట్లు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నా మీకెలా తెలుసు? అదే మరి, తలెత్తి రెడ్ సిగ్నల్ అంటే నీకు 10 అడుగుల దూరంలో ఉన్న నీలం రంగు మారుతి కారు చూడు అని చెప్పాడు వరదరాజన్. ఎదురుగా నీలం రంగు మారుతి కారులో వరదరాజన్ నవ్వుతూ కనపడ్డాడు. నువ్వు ఈ టైంలో ఇక్కడ తగలడాలా అని తిట్టుకుంటూ వరదరాజన్ దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి కస్టమర్ దగ్గరకు వెళ్ళారు. రాత్రి 12 అయింది. రాత్రి 2 గంటలకి ఇంటికి చేరాడు మహీధర్. సోఫాలోనే కూలబడ్డాడు. తెల్లవారుజామున 4 గంటలకి మళ్ళీ సెల్ మోగింది. సెల్ వల్ల జీవితం హెల్ అయిపోయింది అనుకుని ఆవలిస్తూ హలో అన్నాడు. నేను వరదాని. మనం బ్యాలెన్స్ షీట్లో డెబిట్ సైడు $2,500 వేసామా లేక 5,200 వేసామా? చెప్పు త్వరగా
డెబిట్ క్రెడిట్ చెప్పాలి. ఇప్పటి వరకు అవే కదా కుస్తీ పట్టాం. నీ వల్ల నా జీవితంలో ఆనందం డెబిట్ అయింది అని మనసులో అనుకుని 2500 వేశాం అని చెప్పి సెల్ ఆఫ్ చేశాడు మహీధర్. వస్తారా? పిల్లాడి స్కూల్కి వెళ్ళాలి అంది వసుంధర. ప్రయత్నిస్తాను అన్నాడు మహీధర్. చూడు మహి, కొన్నాళ్ళు వర్క్ ప్రెషర్ ఉంటుంది. తర్వాత నువ్వు 5 గంటలకే పోవచ్చు చెప్పాడు వరదరాజన్. కొన్నాళ్ళు వర్క్ ప్రెషర్ ఉంటుంది, తర్వాత నువ్వు దానికి అలవాటు పడిపోతావు అంతే కదా అన్నాడు విసుగ్గా మహీధర్. నీలోనూ హ్యూమర్ ఉంది అన్నాడు పాన్నములుతూ వరదరాజన్. నీలోనూ ఉంది పెద్ద హ్యామర్. పని గురించి, శ్రద్ధ గురించి, వినయం గురించి, సెల్ని ఛార్జింగ్లో పెట్టమని చెప్పడం గురించి బోలెడు క్లాసులు పీకుతావు. సెలవు మాత్రం ఇవ్వవు అని గొణుక్కున్నాడు మహీధర్. ఏమిటి మహి, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? నీతో మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి. సరే తంబి, సింగపూర్ ఫైల్ డీల్ చెయ్యి ఈరోజు చెప్పి వెళ్ళిపోయాడు వరదరాజన్. పని పూర్తయ్యేటప్పటికీ రాత్రి 10 అయింది. భార్య చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. మర్నాటి ఉదయం అరగంట తర్వాత మళ్ళీ సెల్ మోగింది. మళ్ళీ వరదే. నేను ఆఫీస్లో నిద్రపోతున్నా, నువ్వు 7 గంటలకొచ్చి నన్ను నిద్రలేపు అని చెప్పాడు వరదరాజన్. ఉదయం 6:30కి ఆఫీస్కి వెళ్తున్న మహీధర్ని భార్య అడిగింది. ఏమిటి అప్పుడే బయలుదేరారు? ఆఫీస్కేనా? ఆఫీస్కే. వాడు వరదరాజన్ నా మొగుడు ఆఫీసులోనే పడుకున్నాడు. వెళ్ళి ఎలుగు వెలుగొచ్చింది అని సుప్రభాతం పాడాలి, అందుకే పోతున్నా అన్నాడు మహీధర్. చక్కగా పక్కింటి మంగగారి మొగుడిని చూడండి, ఎప్పుడూ హోమియోపతిలా ఇంట్లో ఉంటాడు. పని లేదా? ఉంది, టీచర్గా పనిచేస్తాడు. బోలెడు సెలవులు. టీచర్లకి సెలవులు ఎక్కువ, అందుకే పిల్లలు ఎక్కువ అన్నాడు మహీధర్ వ్యంగ్యంగా. మీకన్నా నయం, సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారు అంది. అమ్మా, నాన్న మన ఇంటికి వస్తున్నారా అడిగాడు మహీధర్ కొడుకు భరణి. అడుగు ఆ జీవినే, వస్తున్నారు అంది వసుంధర విసుగ్గా. జీవి టీవీ అంటున్నావు, విషయమేమిటి అడిగాడు మహీధర్. నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు? నాకు మ్యాజిక్ ప్రైజ్ వచ్చింది అన్నాడు భరణి. అదే బాబు, ఏదైనా మ్యాజిక్ చేసి మా బాస్ మనస్సు మార్చరా, సెలవిస్తాడు అన్నాడు మహీధర్ కొడుకుని దగ్గరకు తీసుకుంటూ. వరదకి ట్రాన్స్ఫర్ అవదా అడిగింది వసుంధర. ఆ అదృష్టం లేదు. అన్ని బ్రాంచుల్లో చేసి చివరికి హైదరాబాద్ వచ్చాడు వరదరాజన్. వైస్ ప్రెసిడెంట్కి దగ్గర బంధువు కాబట్టి హైదరాబాదులో స్థిరంగా ఉంటాడు. ఉన్నన్నాళ్ళు నన్ను పీక్కు తింటాడు. పోనీ మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అంది వసుంధర. వరద రికమెండ్ చేయడు కదా. జ్వరం అని చెప్పి ఒక్కరోజు సెలవు తీసుకోండి, సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అంది వసుంధర. నీకు తెలీదు వసు, వాడు వరద ఆఫీస్లోనే టాబ్లెట్లు, థర్మామీటర్ ఏర్పాటు చేశాడు. ఈ సమస్యని కాలమే పరిష్కరించాలి. 2 నెలలు గడిచాయి. రోజూ ఆఫీస్ నుండి లేటుగా వస్తున్నాడు మహీధర్. భర్త సెలవు గురించి మర్చిపోయింది వసుంధర. ఆ రోజు జరిగింది అనూహ్య సంఘటన. మహీధర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే సెల్ మోగింది. కొలీగ్ కమలాకర్ చెప్పాడు, వరదరాజన్ ముందు రాత్రి హార్ట్అటాక్తో చనిపోయాడని, అందరూ శ్మశానానికి పోతున్నారని. మహీధర్కి ఎందుకో తెలియదు కానీ మనస్సంతా పెద్ద రిలీఫ్ అనిపించింది. కాలు బెణికి బాత్రూంలో పడిపోయా, నేను శ్మశానానికి రాలేకపోవచ్చు. ఆ విషయం వీపీతో చెప్పు అని కొలీగ్ కమలాకర్తో చెప్పాడు. వెళ్ళి ఆనందంతో భార్యను తిప్పేశాడు. ఆ రోజు తనకు నచ్చిన విధంగా ఉన్నాడు. పిల్లల్ని సినిమాకు తీసుకువెళ్ళాడు. భార్యతో ఖరీదైన రెస్టారెంట్కి వెళ్ళాడు. సెలవు దొరికింది అనుకున్నాడు. సెలవు పెట్టారా అడిగింది భార్య. సెలవు దొరికింది అని చెప్పాడు. ఇక సెలవులు దొరుకుతాయి అని మనసులో అనుకున్నాడు. నెల తర్వాత వీపీ మహీధర్ని అభినందించాడు. కంగ్రాచ్యులేషన్స్ మహీధర్, నీకు జనరల్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. కారు కూడా ఇస్తారు. శాలరీ పెరుగుతుంది. అప్పుడప్పుడు ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి. దీనికి కారణం ఎవరో తెలుసా? ఎవరు సార్? నేను నమ్మలేకపోతున్నా ఆనందాశ్చర్యాలతో అన్నాడు మహీధర్. ఇంకెవరు? నీ బాస్ వరదరాజన్. ఆయనే నీ పేరు గట్టిగా రికమెండ్ చేశాడు. నీలా పనిచేసేవాళ్లు అరుదని చెప్పాడు. అసలు వారం రోజుల క్రితమే రావాలి ఆర్డర్. ఆయన సడన్గా పోవడంతో రికమెండేషన్ లెటర్ ఆయన టేబుల్ మీద ఉండిపోయింది. పార్టీ ఇవ్వాలి. స్టాఫ్ అంతా వచ్చి అభినందిస్తున్నారు. ఒక్కసారి మహీధర్ మనస్సు అపరాధ భావనతో నిండిపోయింది.
ఆయన పోయినప్పుడు కనీసం చూడ్డానికి వెళ్ళలేదు. పోతూ చాలా మేలు చేశాడు. ఏడాదికి ముందే ప్రమోషన్ ఇప్పించాడు. మహీధర్ కంట్లో నీళ్లు తిరిగాయి. ఆనంద బాష్పాల అడిగాడు కొలీగ్ కమలాకర్. రూమ్ తలుపు తీసుకుని వరదరాజన్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మనసారా ఏడ్చాడు మహీధర్. క్షమించు బాస్ అని. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.